ఇది మెయిల్, ఇది వచ్చి ఫీమేల్. చూసుకోండి, కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఫిషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. పేరు టూనా. ఇది ఫ్రైకి కానీ కర్రీ కానీ దేనికి బాగుంటుంది. ప్రజెంట్ మనకు కనిపించేది అయితే రామ్నగర్ గుండు అని అంటారు. ఇది ఇక్కడ నుంచి ఆ గలీలోకి స్ట్రైట్ వెళ్ళాలి. వెళ్తే దాన్ని అక్కడ ఫిష్ మార్కెట్ వస్తుంది. మనకు ఫిష్ మార్కెట్ వచ్చిందని అర్థం కావాలంటే ఇలా ఉంటాయి మొత్తం ఫిషెస్ అనేది వాళ్ళు ప్యాక్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే లోడ్ చేస్తారు. జై శ్రీరామ్. ఈరోజు మనం వచ్చేసాము రామ్నగర్ ఫిష్ మార్కెట్. ఇదే ఫిష్ మార్కెట్ ని మన ముషిరాబాద్ ఫిష్ మార్కెట్ కూడా అంటారు. ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ రోజు మేము మీకు ప్రతి ఒక్క ఫిషెస్ ప్లస్ అవి ఎలా ఉంటాయి, మీన్ ముళ్ళు ఎక్కువ ఉంటుందా, ముళ్ళు తక్కువ ఉంటుందా, లేదు అవి కర్రీకి మనకు పులుసుకు పనికొస్తాయా, లేదంటే ఫ్రైకి బాగా ఎక్కువ పనికొస్తాయా అని చెప్పేసి అన్నీ చెప్పబోతున్నాము. లాస్ట్ వరకు చూడండి. ఇది ఇప్పుడే జస్ట్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాము. మార్నింగ్ 7:30 అవుతుంది టైం. ఎర్లీ మార్నింగ్ రావాలి, మంచి ఫిషెస్ దొరకాలి. ఫ్రెష్ దొరకాలనుకుంటే మాత్రం మనం ఎర్లీ మార్నింగ్ రావాలి. ఎర్లీ మార్నింగ్ వస్తే మంచి ఫిషెస్ దొరుకుతాయి మనకైతే. మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ప్రభాకర్ మక్కజీ. మన ఫిషెస్ లో ఎక్స్పర్ట్ అనమాట. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మనోడు కొంచెం చూపెడతాడు ఫిషెస్ ని, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఫిషెస్ ని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీ ఛానల్ కి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేది నేనే. ఫిషెస్ కూడా నమస్కారం అండి అయ్యా, నా పేరు. రోజు భోగి అనగా మార్కెట్ చాలా ఖాళీగా ఉంది. ఈరోజు జనాలు కూడా పెద్ద ఎక్కువ లేరు. అందువల్ల చేపల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం ఒక క్యారీ బ్యాగ్ కొనుక్కోవాలి ఫ్రెండ్స్, ఎక్కడ పోయినా కూడా. ఇది తాత 5 రూపీస్ 2. క్యారీ బ్యాగ్ లేని మన ఫిష్ వాడడం అంటే చాలా ఇంపాసిబుల్. తర్వాత ఇప్పుడు బరిలోకి దిగాలి ఫ్రెండ్స్. అదే మనం చూస్తుంది మెయిన్ మార్కెట్. ఇక మెయిన్ మార్కెట్ ఎంటర్ అయినాం. ఇటు నుంచి ఎంట్రన్స్ వస్తుంది మనకు. ఇదంతా చుట్టూ ఫుల్ మార్కెట్, మధ్యలో కటింగ్ పాయింట్ ఉంటుంది. కంప్లీట్ చుట్టూ మార్కెట్. ఇదంతా లోకల్ ఫిషెస్ ఉంటాయి. ఇదంతా లోకల్ ఫిషెస్ ప్లస్ ఇటు సైడ్ వచ్చేసి మనకు మొత్తం సీ ఫుడ్ ఉంటుంది. ఇదంతా సీ ఫుడ్ ఉంటుంది. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఈరోజు కొంచెం ఫిష్ తక్కువనే, భోగి అని చెప్పి కొంచెం ఫిష్ తక్కువనే ఉన్నాయి. మార్కెట్లో జనాలు తక్కువనే ఉన్నారు. చూద్దాం. ఈ క్రాప్స్, ఈ ముక్కలు అంటారు, ఈ పాంఫిట్లనే బ్లాక్ కలర్, ఈ సెకండ్ క్వాలిటీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఫ్రాన్స్ వచ్చి సాధిన ఫ్రాన్స్ చెర్లల్లో ఇవన్నీ. ఈ ఫ్రాన్స్ చెర్లలో జాజిన ఫ్రాన్స్ ఫ్రెండ్స్. ఇంకా సీ ఫుడ్ ఇప్పుడే దిగుతుంది, ఇప్పుడే వస్తుంది సీ ఫుడ్. ఇప్పుడే మంచి వంజరం వచ్చింది. దీని పేరు వంజరం, వీటి పేరు ల్యాబ్ స్టార్స్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, వంజరం మంచి ఫ్రెష్ ఉంది ఈరోజు. పేరు టూనా. ఇది ఫ్రైకి కానీ కర్రీ కానీ దేనికి బాగుంటుంది, కానీ బాడీ బిల్డర్స్ ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చి బ్లాక్ కలర్ పాంఫిట్స్, అవి వైట్ పాంఫిట్. ఇది చిన్న సైజ్ వంజరం. వచ్చి టైగర్ ఫ్రాన్స్, సీ టైగర్ బాగుంటాయి. టైగర్ ఫ్రాన్స్ పైన ఉన్నాయి ల్యాబ్ స్టార్స్. అవి ల్యాబ్ స్టార్స్ చాలా కాస్ట్లీ, కానీ వీటి పేరు పండుగప్ప ఫ్రెండ్స్. పండుగప్ప దీని పేరు. అందులో వెరీ ఫేమస్. ఇవేంటి? దీన్ని తమిళ్లో మరవా, తెలుగులో ఏమంటారు? ఇవి బాంగ్డా. ఇవి మట్టి. ఇది చిన్న వంజరం. హై క్రాబ్స్. వీటి పేరు టూనా. ఈ టూనా వచ్చి పకోడీ చేసుకోవాలి ఫిష్ తోని, బాగుంటది. కానీ ఫ్రైకి కానీ కర్రీకి కానీ ఏది బాగుండదు. ఇటు వస్తే ఇది అల్లమట్ట. ఈ ఫిష్ పేరు, దీని పేరు ఉస్కదొంతులు అంటారు ఫ్రెండ్స్. అవి వంజరం, స్మాల్ సైజ్ వంజరం. ఈ వైట్ పాంఫిట్, దాని పేరు కొత్తగా మనకు కూడా తెలుసు ఫ్రెండ్స్.
అయిపోతున్నాయి ఫిషెస్. బాక్స్ ఓపెన్ చేస్తారు. సీ ఫుడ్ దీని పేరు టేక్ చాప్ అంటారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఇష్టదంతులు, ఈ టూనా, బాంగ్డా. దేని బాగుంటుంది ఇష్టదంతులు? ఇష్టదంతులు ఫ్రై అయినా కర్రీ అయినా బాగుంటది. ఇప్పుడు చేస్తున్నా ఫ్రై అయినా కర్రీ అయినా బాగుంటది ఫ్రెండ్స్. కానీ ఇది చూడడానికి మెత్తగా ఉంటది, కానీ ఫిష్ మాత్రం చాలా టేస్ట్ ఉంటది. ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బాంగ్డా ఓన్లీ ఫ్రైకే, అది గ్రేవీతో పనికిరాదు. ఇక మిగిలినన్ని ఇక పులుసుకే చాలా వరకు దీంతో పుట్టు చేస్తారు. ఈ ఫిష్ తోని సొరచాపు ఉంటది, కానీ ఈరోజు సొరచాపు లేనట్టు నాకైతే కనిపించలే మార్కెట్ లో. ఇది ఉంటే చూపిస్తా. అదే పెద్దదాని పేరు నల్లమట్ట. అది ఫ్రైకైనా ఈక్వల్ టు వంజరం. ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటది. అది ఎప్పుడైనా ట్రై చేయండి చిన్న సైజు ఉన్నప్పుడు, మార్కెట్కి వచ్చినప్పుడు. నా ప్రిఫరెన్స్ ఫస్ట్ ఏది ఇస్తా అంటే వంజరం అండ్ నల్లమట్ట, రెండు నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చినా అవే కొనుక్కుంటా. యాక్చువల్లీ ఈ రోజు మేము స్క్విడ్ కోసం వచ్చినాము, కానీ మాకు దొరకలేదు వాళ్ళకు. లేకపోతే మీకు చూపిస్తుంటుంది స్క్విడ్ ఈ రోజు. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తాను స్క్విడ్ కోసం. మార్కెట్ కవర్ చేసుకుంటే మార్కెట్ ఫుల్ ఉంది అలా. వీడియో కూడా తీసుకొని ఛాన్స్ లేదు. చాలా 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 ఈసారి వంజరం ట్రై చేద్దాం మనం. సో సైజ్ వంజరం చూసుకొని ఎంత ఉందో ఏంది కదా అని ట్రై చేద్దాం. టేకు చేప ఇది. దీని పేరు టేకు చేప. చిన్నపిల్లలు ఉన్న ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లల కలిగి ఉన్నారు, వీడి ఇంకో మంచిగా హెల్ప్ ఉంటుంది. ఏ విజ్ఞానం ఏ విజ్ఞానం. మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. గ్రాప్స్ క్రాబ్స్ కొన్నాం. ఇవి బ్లూ క్రాబ్స్. ఇది మెయిల్, ఇది వచ్చి ఫీమేల్. చూసుకోండి, కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి, బాగుంటాయి టేస్ట్. ఇవి ఫిషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. రవ్వులు ఉన్నాయి, ఇలా బొచ్చలు, రవ్వులు, మెరుగలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా వీటిలో చూసుకుంటే కిడుజుకి వీటిలలో కూడా రవ్వులు, ఫ్రాన్స్, రూప్చందు, పంకాసు. వీటినేం పంకాసు, వీటి పేరు పంకాస్, వీటి పేరు బొచ్చలు, వీటి పేరు మెరుగలు. మీరు మంచి ఫ్రెష్ అయిన ఫిష్ తినాలంటే ఎర్లీ మార్నింగ్ రండి. 6 to 7 మధ్యలో వస్తే ఫ్రెష్ గా దొరుకుతాయి మీకు. పొన్ ఇక ఫిష్ అంతా మొత్తం మెత్తగా అయిపోతాయి. రేటు తగ్గుతుంది, రేటు తక్కువ అవుతుంది, ప్రైస్ తగ్గుతుంది. రేటు తగ్గుతుంది, ఫిష్ ఖరాబ్ అయి ఉంటుంది. లేటుగా వస్తుంటాయి. కొంతమంది లేటుగా పోతే తక్కువ ఉంది అనుకుంటారు, కానీ ఫిష్ అంతా ఖరాబ్ అయిన ఫిష్ అమ్ముతారు. అవి బంగారు తీగలు అవి అటున్నాయి. ఇవి వచ్చి పంకాస్. ఈ ఫిష్ పేరు పంకాస్, దాని పేరు రూప్చందు. వేటికి బాగుంటాయి కర్రీ? ఈ రెండు ఫ్రైకే. పంకాస్ అండ్ రూప్చందు ఫ్రైకే. కర్రీ పెట్టినంటే మీకు అంతా ఫ్యాట్ అయిపోతుంది కూర అంతా. చాలా ఫ్యాట్ ఫిష్ అది పంకాస్, రూప్చందు. మనం ఎప్పుడైనా సీ ఫుడ్ తినాలి. సీ ఫుడ్ పొడి, ఈ ఫిష్ ఈక్వల్ టు బాయిలర్ పొడి. సింపుల్ తేడా, సింపుల్ లాజిక్ అది. మీకు కావాల్సిన విటమిన్స్ ఫిషెస్ లో సంబంధించిన ఫ్యాట్ అంతా కావాలంటే సీ ఫుడ్ మనకు బెస్ట్ ఫుడ్. ఎందుకంటే సీ ఫుడ్ నేచురల్ గా పెరుగుతాయి. అదే విధంగా అది వేటాడి జీవిస్తాయి సముద్రం. ఊర్లలో తిరిగేటోళ్ళు ఎట్లా గట్టిగా ఉంటారో వాళ్ళంతా నాటుకోడి తిరిగి గట్టిగా ఉంటారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.
సిటీలలో ఉండే వాళ్ళంతా పన్నీర్ కూడా తిని క్రాప్స్ లోకల్ క్రాప్స్ ఇవన్నీ లోకల్ క్రాప్స్ ఇవన్నీ లోకల్ క్రాప్స్ అంతగానం టేస్ట్ ఉండవు లోపలంతా ఉట్టి పుర్రనే ఉంటది పిండి పెట్టి పెంచే క్రాప్స్ ఇది అయిపోయి మార్కెట్ పిండి పెట్టి పెంచే క్రాప్స్ అవన్నీ లోపలంతా బుర్ర ఉంటది అంతా కండు ఉండదు ఏముండదు ఇది ఎగ్జిట్ కరెక్ట్ గా ఇక మనం ఎగ్జిట్ అయిపోయినాము హలో చేస్తున్నాం దీంతోనే వీడియో ఈ రోజు తీసుకున్న ప్రాన్స్ అండ్ క్రాప్స్ కర్రీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది నెక్స్ట్ వీడియోలో చేయండి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మా ఛానల్ని ఎప్పుడే మేము చిన్నగా ఎదుగుతున్నాం అనాలే ఏం చేయాలో బయటకు వచ్చినప్పుడు అట్లా అంటుండాలి కాలేజ్ ఇప్పుడు బయటకు వచ్చాం యాక్చువల్లీ మేము ఆల్మోస్ట్ మంత్లీ 2 times 3 times వస్తాము ఈ రామ్నగర్ ఫిష్ మార్కెట్ కి ఎందుకంటే ఫిషెస్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ ఇన్ హైదరాబాద్ లో ఈ ఫిష్ మార్కెట్ పెద్దది అన్నిట్లో ఇది సిగ్నల్ ఏరియాలో ఇది చాలా పెద్దది ఇది అక్కడ ముషిరాబాద్ ఫిష్ మార్కెట్ కూడా అంటారు ఇది అయిపోయింది మేము ఇప్పుడే బయటకు వచ్చాం యాక్చువల్ నాకు వీలైనంత వరకు కవర్ చేసాం ఎందుకంటే ఈరోజు సండే అవ్వడము అందులో భోగి అందరికీ హ్యాపీ భోగి అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు నెక్స్ట్ అందరికి హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి నెక్స్ట్ వీడియోలలో కర్రీస్ వీడియోస్ వస్తాయి నెక్స్ట్ వీడియోలలో అవి కూడా చూసి ఎట్లా వండాలి క్రాప్స్ ఎట్లా వండాలి లోకల్ క్రాప్స్ కానీ సీ క్రాప్స్ ఎట్లా వండాలో నేను మీకు చూపిస్తాను వీడియోలలో సో అది మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వంట చేయడము అది కూడా మేము వీడియో పెట్టడానికి ట్రై చేస్తాము ఇంతటితో ఏంట్రా ఇది వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు జై శ్రీరామ్ క్రాప్స్ ఎట్లా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అయిపోయినట్టే మార్కెట్ అయితే ఈ రోజు మనం రావడము ప్లస్ సండే అవ్వడం ఫుల్ గా చాలా ఎక్కువ ఉంది ఈ రోజు కొంచెం రష్ తక్కువనే కొంచెం తక్కువనే బట్ మాకు ఆ వీడియో అనేది కవర్ చేయడం ఎంతవరకు వీలైందో అంతవరకు కవర్ చేసాము అక్కడ చాలా వరకు నాకు కవర్ చేసేసాం మేమైతే చాలా వరకు కుదిరితే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూరి అండ్ బాయ్ ఫర్ అంటిల్ నెక్స్ట్ వీడియో ఓకే అండి బాయ్ మనం జై శ్రీరామ్ బాయ్ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి అందరూ కైట్స్ ఎగరేసుకోండి జాగ్రత్తగా ఉండండి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త మాంజాలు తగలడం జరుగుతాయి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి చలో బాయ్